प्रभु यीशु मसीह के सर्वश्रेष्ठ नाम में आप सभी को प्रेम भरा अभिवादन। ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీకందరికీ शुभवंदनमुలు। परमेश्वर ने एक और बार हमें अवसर दिया है कि हम उसकी उपस्थिति में बैठकर नेतृत्व के विषय में जिन बातों को सीख रहे थे उन्हें गंभीरता के साथ सीख सकें। దేవుడు తన మహాకృప ద్వారా సంఘ నాయకత్వం గురించి కొన్ని అంశాలు నేర్చుకుని ఆయన సహాయం చేసి ఉన్నాడు। क्षमा करें, लड्डू ज़्यादा हो गया। ठीक है। पिछले सत्र में हमने भले कामों को देखकर अध्यक्ष को निर्दोष रहना ज़रूरी है इस बात पर मनन कर रहे थे। గత సెషన్లో మనము రెండో వచనంలో ఆ దొడ్డ పని గురించి పూర్తి చేసి అధ్యక్ష అనేవాడు నిందారహితుడుగా ఉండాలి అని అంశంను మనం గమనిస్తూ ఉంటిమే। और इस विषय में मैंने आपको बताया था कि ये केवल अध्यक्षों के लिए नहीं है कि वे निर्दोष रहें, परंतु कलीसिया के हर एक विश्वासी को निर्दोष रहना बहुत ज़रूरी है। సంఘ నాయకత్వం వహించే వారికి మాత్రమే ఈ ఆజ్ఞ కాదు, కానీ సంఘంలో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసికి ఇది అవసరమయ్యే అంశము। హరేక్ విశ్వాసి నిర్దోష రహే, ప్రతి ఒక్క విశ్వాసి నిందారహితుడుగా ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది। हमने देखा था कि कलीसिया में सेवक अर्थात डीकन के काम करने वाले भी निंदा रहित रहे। సంఘములో పరిచర్య చేసే డీకన్స్ కూడా నిందారహితులుగా ఉండాలి అని మనం గమనించి ఉంటిమి। उसी प्रकार हमने यह भी देखा कि विधवाओं के विषय में भी उन्हें निर्दोष रहने की आज्ञा दी गई है। అలాగే విధవరాల విషయంలో కూడా వారు నిందారహితులుగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తున్నది అని మనం గమనించి ఉంటిమి। निर्दोष का मतलब क्या है? నిందారహితులు అంటే ఏమర్థం? हमने ये भी देखा था कि प्रभु यीशु मसीह को छोड़ कोई भी निर्दोष नहीं है। ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప మరి ఎవరు కూడా నిందారహితులుగా లేరని మనము గమనించి ఉంటిమి। फिर अध्यक्ष तो निर्दोष रहने की आज्ञा मिली है। అయితే ఇక్కడ అధ్యక్షులు నిందారహితులుగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తున్నది కదా। दूसरे पत्रस के तीसरे अध्याय के 14वें वचन में పేతురు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో కూడా ఒక ప్రాముఖ్యమైన అంశమును మనం చదువుతున్నాము। वहाँ पे एक गंभीर वचन हम पढ़ते हैं। यत्न करो कि तुम शांति से उसके सामने निष्कलंक और निर्दोष ठहरो। 14వ వచనం। हाँ, రెండో పేతురు 3వ అధ్యాయము 14వ వచనము। ప్రియులారా, వీటి కొరకే మీరు కనిపెట్టేవారు కనుక శాంతం గల వారై ఆయన దృష్టికి నిష్కల్పనలు గాను నిందారహితులు గాను కనబడినట్లు జాగ్రత్త పడి। प्रभु यीशु मसीह जल्द आने वाला है और हम सब उसके सामने प्रस्तुत किए जाएंगे। ప్రభు అయిన యేసుక్రీస్తు త్వరలో రాబోతున్నాడు, ఆయన ఎదుట మనమందరము నిలబడతాము। और जब हम उसके सामने खड़े हों तो हम निष्कलंक और निर्दोष रहें। ఆయన ఎదుట నిలిచినప్పుడు మనము నిందారహితులుగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తున్నది। और यहाँ लिखा गया है उसके लिए पूरा यत्न करो, ప్రయాసపడుడి అని రాయబడి ఉన్నది। हम निर्दोष ठहरें इसका हमें प्रयास करना है। నిందారహితులుగా ఉండుటకు మనము ప్రయాసపడాలి। निंदा रहित का अर्थ क्या होगा या निर्दोष का अर्थ क्या होगा? पाप होने के बाद हाँ,
अंगीकार करें। हमें यह देखना है कि हमारे सामने कुछ उदाहरण रखे गए हैं. మనం గమనించాలి, మన ఎదుట కొన్ని ఉదాహరణలు ఇవ్వబడి ఉన్నాయి. ప్రభు యేసు మసీహ్ सर्वश्रेष्ठ उदाहरण है. ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు सर्वश्रेष्ठమైన उदाहरण. लेकिन मनुष्यों में भी परमेश्वर ने हमारे सामने उदाहरण रखे हैं. మానవులలో కూడా మన ఎదుట దేవుడు కొన్ని ఉదాహరణలు ఉంచి ఉన్నాడు. इब्रानियों को लिखी गई पत्री 13वें अध्याय के 7वें वचन में हम पढ़ते हैं कि अध्यक्ष का जीवन एक ऐसा जीवन हो जिसका अनुसरण किया जा सके, है ना. ఇబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనములో సంఘ కాపరి యొక్క జీవితం ఎలా ఉండాలి అంటే ఇతరులను దాన్ని అనుసరించేదిగా ఉండాలి. यहाँ पर अध्यक्ष जो है कलीसिया के लिए एक उदाहरण है. ఇక్కడ సంఘ పెద్ద కాపరి కోసము ఒక మాదిరిగా ఉండాలి. अगर आप पहला पत्रस उसके 5वें अध्याय में जाएं, वहाँ पर भी कहा गया है कि उदाहरण की रीति में अपना जीवन उनके सामने रखना. మొదటి పేతురు 5వ అధ్యాయంలో వస్తే అక్కడ కూడా మనము అంటే మంద కోసము మనము మాదిరిగా ఉండాలి అని రాయబడి ఉన్నది. तीसरे वचन में झुंड के लिए आदर्श बनना है. कलीसिया, कोई भी कलीसिया अपने नायकत्व या अपने नेतृत्व के आत्मिक स्थिति से आगे नहीं बढ़ सकती है. ये సంఘమైన వారి యొక్క నాయకత్వం యొక్క ఆత్మిక స్థితిని ముందుకు దాటలేరు. क्योंकि कलीसिया के सामने दिखने वाला उदाहरण ये नेतृत्व है. ఎందుకంటే సంఘం ఎదుట కనబడే మాదిరి ఈ నాయకత్వమే. इसीलिए यहाँ पर उसकी नैतिक जीवन बहुत ही महत्वपूर्ण है. అందుకోసమే సంఘ నాయకత్వంలో ఉన్న వారి యొక్క నైతిక జీవితము చాలా ప్రాముఖ్యమైనది. वह निर्दोष रहे, निंदारहितुలుగా ఉండాలి. అంటే इसका मतलब ये नहीं है कि वो पाप नहीं करेगा. किसी न किसी समय वो पाप कर सकता है. ఆయన పాపము చేయలేడు అని కాదు, ఏదో ఒక సమయంలో ఆయన కూడా పాపం చేస్తాడు. लेकिन जब उसका पाप उजागर किया जाए तब वह प्रायश्चित करके योग्य दंड अपने आप को भी दे और कलीसिया के सामने एक आदर्श रखे. కానీ తన పాపమును బయలుపరచబడినప్పుడు తనకు తాను ఆయన మారు మనసు పొంది క్షమాపణ అడిగి తన్ను తాను ఒక శిక్షా విధికి లోనై సంఘానికి ఒక మాదిరిగా ఉండాలి. वह निर्दोष मतलब उस पर दोष नहीं लगाया जा सके, ऐसा उसका जीवन हो. అతనిపైన ఎటువంటి నింద మోపడానికి అవకాశం లేకుండా జీవము జీవించాలి. मेरे प्रिय भाई, मेरे प्रिय बहन, इसीलिए कहा है ऐसे जीवन के लिए प्रयास करो, यत्न करो. అందుకోసమే అటువంటి జీవితం జీవించుటకు ప్రయాసపడాలి. अगले विषय की ओर हम आएंगे. రెండో విషయం మనం గమనించుకుందాము. हम नैतिक गुणों को देख रहे हैं. నైతిక మూల్యాలను మనము గమనిస్తూ ఉన్నాము. पहला उसे निर्दोष होना है. మొదటిగా ఆయన నిందారహితుడిగా ఉండాలి. दूसरे वचन में क्या लिखा है? यह आवश्यक है कि अध्यक्ष निर्दोष और एक ही पत्नी का पति.
ఏకపత్ని పురుషుడును ఉండాలి. మొదటి తిమోతి 3:2 అధ్యక్షుడు వాడు నిందారహితుడును ఏకపత్ని పురుషుడును ఉండాలి. दूसरा गुण क्या दिया गया है? तेलुगु में बहुत सुंदर लिखा है, एक पत्नी पुरुषुडु. वर्स 2, चैप्टर 3 वर्स 2. एक पत्नी का पति, एक स्त्री का पति हो, वन वुमन मैन. उसके जीवन में वो स्थान केवल एक स्त्री का है, उसे छोड़कर और कोई नहीं. ये बहुत ही गहरा और बहुत ही गंभीर विषय है. ఇది చాలా లోతైన మరి गंभीरమైన अंशम. जब हम कहते हैं एक पत्नी का पति हो, यहाँ पर हम उसके चरित्र को जांच रहे हैं, कैरेक्टर. ఇక్కడ మనము ఏకపత్ని పురుషుడు అన్నప్పుడు అతని యొక్క చరిత్రను మనము గమనిస్తున్నాం. एक विवाह का संबंध उसके जीवन में क्या महत्व रखता है उसे हम देख रहे हैं. వైవాహిక జీవితము తన జీవితంలో ఎంత ప్రధానమైనదో అది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. क्योंकि विवाह का यह संबंध मनुष्य के पाप करने से पहले परमेश्वर ने मनुष्य के लिए ठहराया है. ఎందుకనగా మానవుడు పాపములో పడే మునుపు దేవుడు మానవుని కోసము ఈ వివాహమును సృజించి ఉన్నాడు. परमेश्वर के द्वारा ठहराए हुए विवाह के संबंध को जो प्राथमिकता देगा वह अपने जीवन में परमेश्वर को प्राथमिकता देगा. దేవుని ద్వారా ఏర్పరిచిన ఆ వివాహముకు ప్రాథమికత ఇచ్చేవారు వారి జీవితంలో దేవునికి ప్రధానత ఇస్తారు. जो परमेश्वर को प्रथम स्थान नहीं देते हैं उनके जीवन में विवाह को भी प्रथम स्थान नहीं है. దేవునికి మొదటి స్థానం ఇవ్వని వారి జీవితంలో వివాహము కూడా మొదటి స్థానము ఉండదు. विवाह के संबंध में जो भी परिस्थिति है वह उस पति और पत्नी दोनों के चरित्र को बाहर बयान करता है. వివాహ సంబంధంలో వారి యొక్క పరిస్థితి పురుషుడు తన భార్య మధ్య ఉన్న సంబంధమును బయలుపరుస్తూ ఉంటుంది. ऐसा नहीं है कि वो लोग लड़ाई झगड़ा नहीं करेंगे, వాళ్ళు కొట్టుకోరని కాదు, బాల్ పकड़ के एक दूसरे का नहीं खींचेंगे, ఎందుకు పట్టుకొని పీక్కోలారు. लेकिन एक दूसरे से अलग मत रखने वाले, एक दूसरे से अलग व्यवहार रखने वाले होंगे. ఒకరితో ఒకరు ఒకే విషయంలో వేర్వేరు అర్థం వేర్వేరు ఆలోచన కలిగి వ్యతిరేకత కలిగి వారు ఉండొచ్చు. ऐसी परिस्थिति में भी जहाँ पर एक दूसरे के प्रति सहमत नहीं है लेकिन उस विवाह के संबंध में वे किस रीति से जुड़े हैं ये बहुत प्रमुख बात है. ఒకరితో ఒకరు సమ్మతి లేకపోయినా ఆ వివాహ సంబంధంలో వారు ఏ రీతిగా ఉన్నారో అది వారి యొక్క చరిత్రను కనపరుస్తుంది. विवाह यह कहते ही हमें एक बात जो याद आना चाहिए वो है एफिसियों को लिखी गई पत्री 5वें अध्याय के आखिरी वचन. వివాహము అంటేనే మనకు గుర్తు రావాల్సిన అంశము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము అందులో ఆఖరి పదాలు. विशेष रीति से हम
31 और 32 వచనం देखेंगे ప్రాముఖ్యంగా 31, 32 వచనాలు చదువుకుందాము. इस कारण मनुष्य अपने माता पिता को छोड़कर अपनी पत्नी से मिला रहेगा और वे दोनों एक तन होंगे. यह भेद तो बड़ा है, पर मैं यहाँ मसीह और कलीसिया के विषय में कहता हूँ. ఏతు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకును, వారిద్దరు ఏక శరీరములు. ఈ మర్మము గొప్పది. అయితే నేను क्रिस्ती गुरु संगों गुरु चुनाव. देखिए 31वें वचन में क्या लिखा है. इस कारण मनुष्य अपने माता पिता को छोड़कर अपनी पत्नियों के साथ मिला रहेगा और वे 3-4 एक तन होंगे, है ना. सबसे रिलर है. पत्नी के तो मजा है तुम्हारे कलीसिया में, है? పురుషుడు తన తండ్రి తల్లిని వదిలి అనేక పత్నీలతో కలిసి వారందరూ ఏక దేహముగా ఉంటారు. అందరూ గమ్మన కూర్చొని ఉన్నారు. అట్లయితే మంచిదే. क्या लिखा है? एक पुरुष है, एक स्त्री है, क्योंकि वहां स्पष्ट लिखा है वे दोनों. ఒకే పురుషుడు ఒకే స్త్రీ. ఎందుకంటే అక్కడ ఏం రాయబడి ఉన్నది? వారు ఇద్దరు. यहाँ पर तीसरे का कोई स्थान नहीं है. మూడో మనిషికి అక్కడ చోటు లేదు. उनके बच्चों का भी उनके बीच में स्थान नहीं है. పిల్లలకు కూడా అక్కడ స్థానం లేదు. उनके माँ बाप को भी वहाँ पे स्थान नहीं है. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా అక్కడ స్థలం లేదు. यहाँ पर जो एक तन बने रहेंगे उसके बारे में भाई जेबी बता रहे थे कि ग्रीक भाषा में जिस शब्द का इस्तेमाल हुआ है वो किस प्रकार से है. ఒక దేహముగా ఉంటారని ఆ పదం విషయంలో బ్రదర్ జేబీకే సైమన్ ఈ రీతిగా చెప్తూ ఉన్నారు. वहाँ पे जो ग्रीक पद इस्तेमाल हुआ है उसका अर्थ इस प्रकार है कि वो जो पत्थर होता है, पत्थर में वो कब्र काट कर दो देहों को मरे हुए अंदर रख देंगे और बंद कर देंगे, तो कई सालों के बाद वो एक दूसरे के साथ ऐसा जुड़ जाएंगे कि एक तन जैसा दिखेगा, उसे आप अलग नहीं कर सकते. ఆ రోజుల్లో రాయిలో ఒక ఏమంటారు దాన్ని సమాధిని తయారు చేసి అందులో వారిని మృతదేహాలను అక్కడ ఉంచి దాన్ని మూసేసిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత అవి ఏ రీతిగా ఏకమైపోతాయి అంటే వాటిని మరి మీరు ఎప్పుడు వేరుపరచలేరు. इसलिए प्रभु यीशु मसीह ने मत्ती रचित सुसमाचार 19वें वचन में एक बहुत सुंदर चेतावनी दी है जो हर विवाह के समय में हम पढ़ते हैं. 6वें वचन में అందుకోసమే మత్తయి సువార్త 19వ అధ్యాయం 6వ వచనంలో ఒక వాక్యమును మనము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఇవ్వబడిన హెచ్చరికగా చదువుతూ ఉంటాము. शादी के समय में यह हमेशा पढ़ा जाता है. వివాహ సమయంలో ఇది చదువుబడిన వాక్యము. अतः वे अब दो नहीं परंतु एक तन है, इसलिए जिसे परमेश्वर ने जोड़ा है उसे मनुष्य अलग न करे. కాబట్టి వారిద్దరూ ఇద్దరు కాక ఏక శరీరంగా ఉన్నారు కనుక దేవుడు దత్తపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పారు. जो कोई उसे अलग करना चाहता है परमेश्वर की ओर से वो श्रापित ठहरता है. వారిని వేర్పరిచేవారు వారు దేవుని యొక్క శాపము గ్రస్తులవుతారు. ये बहुत ही गंभीर एक विषय है और ये एक विश्वासी के जीवन में बहुत गंभीर एक गवाही का कारण है.
ఇది ఒక చాలా గంభీరమైన విషయము. అలాగే ఒక విశ్వాసి జీవితంలో ఇది ఒక గంభీరమైన సాక్ష్యము. मेरे प्रिय भाई, मेरे प्रिय बहन, इन बातों को सीखते समय हमें बहुत दुख हो जाएगा. ఈ మాటలను మనం నేర్చుకునేటప్పుడు చాలా దుఃఖిస్తాము. लेकिन ये बात सच है. కానీ ఇది సత్యం. ఎందుకంటే क्योंकि ये परमेश्वर के वचन में लिखा हुआ है. దేవుని వాక్యములో రాయబడి ఉన్నది. हम पौलुस को ही यह कहते हुए सुनते हैं कि प्रार्थना के लिए पति पत्नी कुछ समय के लिए एक दूसरे से अलग हो. ప్రార్థన కోసము భార్యాభర్తలు కొంత సమయం కోసము వేరే ఉండాలి అని మనం చదువుతున్నాము. मतलब वहाँ पर वे शारीरिक संबंध में न जुड़े ताकि वे प्रार्थना के लिए अवसर ढूंढ पाए. అంటే శారీరక సంబంధం కన్నా దూరం ఉండి వారు ప్రార్థన కోసము సమయం గడపాలి అని అక్కడ హెచ్చరిక ఇస్తున్నాడు. यहाँ पर हम जब इन वचनों को पढ़ते हैं, एक ही पत्नी का पति, वहाँ पर और पत्नियों के लिए कोई जगह नहीं है और पतियों के लिए कोई जगह नहीं है. అక్కడ ఇంకా భార్యల కోసము ఇంకా భర్తల కోసము చోటు లేదు. एक ही पति है, उसकी एक ही पत्नी है. ఒకే మొగుడు, అతనికి ఒకే భార్య. ये इतना ज़रूरी है क्योंकि यह प्रभु यीशु मसीह और उसके कलीसिया को दर्शाता है. ఎందుకంటే ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు మరియు తన సంఘమును సూచిస్తుంది. मैं प्रभु को बहुत धन्यवाद देता हूँ कि जब बहन कैंसर से पीड़ित थी उस समय लॉकडाउन का समय था. సిస్టర్ క్యాన్సర్తో బాధపడుతున్నప్పుడు ఆ సమయము लॉकडाउन समय और इसीलिए हमें पूरे परिवार को एक ही जगह रहने के लिए वो एक अच्छा अवसर मिला. కాబట్టి మాకు కుటుంబంగా ఒకే చోట ఉండడానికి ఆ సమయం దొరికిందని నేను దేవునికి స్తుతిస్తాను. क्योंकि उस समय में उसका देखभाल करने के लिए परमेश्वर ने मुझे अनुग्रह दिया. ఎందుకంటే అటువంటి సమయంలో ఆమెను చూసుకోవడానికి దేవుడు నాకు సహాయం చేసి ఉన్నాడు. बच्चे भी थे, मेरे माता पिता भी थे, लेकिन मैं उसके बगल में रह पाता था. इसके लिए मैं परमेश्वर का धन्यवाद देता. పిల్లలు ఉన్నారు, మా తల్లిదండ్రులు ఉన్నారు, అయినను నేను ఆమెతో ఉండగలిగినాను. దానికోసం నేను దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. यहाँ से ज़्यादा दूर नहीं है औरंगाबाद. वहाँ पर एक कलीसिया है, छावनी कलीसिया. ఇక్కడి నుంచి ఎంతో దూరం కాదు, కొంత దూరంలో औरंगाबाद అనే స్థలం ఉంది. అక్కడ छावनी సంఘం ఉంది. उस कलीसिया में एक अगवे अंकल हैं जिनका नाम अंकल मत्तई है. సంఘంలో ఒక సంఘ పెద్ద ఉన్నారు, ఆయన పేరు अंकल मत्तई. अभी मेरे ख्याल से उनकी उम्र 95 के आसपास होगा, 95 या उसके ऊपर ही होगा. నేను ఆలోచించేది ఇప్పుడు అతని వయసు 95 లేదా దానికన్నా ఎక్కువే ఉంటుంది. होगा. उनकी पत्नी लगभग 25 वर्ष तक बिस्तर पर रही. ఆయన భార్య దాదాపు 25 సంవత్సరాలు బెడ్ పైనే ఉన్నింది. उठ नहीं सकती थी, बैठ नहीं सकती थी. లేసేది కష్టము, కూర్చునేది కష్టము. उन्हें उठाकर व्हील चेयर पर बिठाना पड़ता था. ఆమెను లేపి व्हील चेयर పైన కూర్చోబెట్టాలి. कलीसिया में भी बहुत मुश्किल से उनके लिए आने का मौका मिलता था. कलीसिया के भवन के पास में ही उनका घर है. సంఘానికి రావటానికి కూడా ఎప్పుడో ఒకసారి ఆమెకి అవకాశం దొరికేది. समस्या ये था कि उनके शरीर में इतना भयानक दर्द होता था कि उस दर्द को भुलाने के लिए वो अपने आप को काटती थी. సమస్య ఏంటంటే ఆమె శరీరంలో ఎంత భయంకరమైన నొప్పి ఉండేదంటే ఆ నొప్పిని భరించడానికి ఆమెను కొరుక్కునేది.
यहाँ पर दर्द होगा तो शरीर का दर्द भूल जाएगी करके, ఇక్కడ నొప్పి పుట్టే మిగతా ఆ నొప్పి. जब मैं और मेरा परिवार सेवकाई के लिए अलग हुए, हम अंकल और आंटी से भी मिलने गए थे. నేను నా కుటుంబము పరిచర్యలో వస్తున్నప్పుడు నేను నా భార్య మేము అంకల్ ఆంటీని కలిసేదానికి औरंगाबाद వెళ్ళింటిమి. मुझे कुछ समय आंटी के पास बैठने के लिए मौका मिला. కొంత సమయము ఆంటీ దగ్గర కూర్చోడానికి నాకు సమయం దొరికింది. आंखों में आंसू रख कर कह रही थी, हम तेरे लिए प्रार्थना कर रहे थे कि प्रभु तुझे सेवा के लिए अलग करे और तेरा कलीसिया के ద్వారా కమెండేషన్ हो जाए. కంట్లో నీళ్ళు పెట్టుకుని ఆమె చెప్తా ఉంది, నేను మీకోసం ప్రార్థిస్తూ ఉంటేనే దేవుడు మీకు సేవ కోసము ప్రత్యేకపరచాలి అని, సంఘం ద్వారా మీకు కమెండేషన్ దొరకాలి అని నేను ప్రార్థిస్తూ ఉంటేనే. उस दर्द में भी हमारे लिए वो प्रार्थना करना नहीं भूली. ఆ నొప్పిలో కూడా ఆమె మా కోసం ప్రార్థన చేయటము మానలేదు. ये सब इसीलिए कह रहा हूँ क्योंकि मैं उनके पति के बारे में, अंकल मत्तई के बारे में कहना चाहता हूँ. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను ఆమె భర్త గురించి చెప్పాలని ఆశిస్తున్నాను, అంకల్ మత్తయ్య గురించి. आंटी का साड़ी कपड़ा अंकल ही बदलते थे. ఆమె చీర ఆమె బట్టలు ఆయనే మార్చేవాడు. आंटी के कपड़े अंकल ही धोते थे. ఆమె యొక్క బట్టలు ఆయనే ఉతికేవాడు. उसके लिए खाने का थाली, आंटी के लिए खाने का थाली अंकल ही बनाते थे. ఆమెకు భోజనం పెట్టాలి అంటే ఆ ప్లేట్ ఆయనే తయారు చేసేవాడు. अंकल ही खाना खिलाते थे, ఆయనే తినిపించేవాడు. और अंकल ही उन बर्तनों को साफ करते थे. अंकले आ పాత్రలను కడిగేవాడు. उसकी बेटी भी वहीं रहती है, दामाद भी रहते हैं, पोता भी रहता है, और काफ़ी घर में काम करने के लिए भी कुछ लोग हैं और काफ़ी लोग आसपास हैं, लेकिन कोई भी आंटी का देखभाल उस तरह वैयक्तिक देखभाल करने के लिए किसी को भी अंकल ने अनुमति नहीं दिया. వాళ్ళ కూతురు అక్కడే ఉంటుంది, అల్లుడు అక్కడే ఉంటాడు, ఇక చాలామంది అక్కడ ఉంటారు, ఇంట్లో పని చేసే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఆమె యొక్క పరిచర్య చేయుటకు अंकल ఎవరికి అనుమతి ఇచ్చేవాడు కాదు. समय पर उन्हें उठाना है, समय पर उन्हें नहलाना है, समय पर उनका मैल साफ करना है, सब कुछ अंकल ही करते थे. సమయానికి ఆమెను లేపాలి, ఆమెను స్నానం చేపించాలి, ఆమెను తుడవాలి, అన్ని పనులు అంకలే చేసేవాడు. కితనే దిన్, ఎన్ని రోజులు? 25 वर्ष, 25 సంవత్సరాలు. उस अंकल का उस आंटी के प्रति प्रेम को मैं आपके सामने रख रहा हूँ. తన భార్య కోసము ఆ అంకల్ యొక్క ప్రేమను నేను మీ ఎదుట పెడుతున్నాను. मेरे प्रिय भाई, मेरे प्रिय बहन, हम जब बूढ़े हो जाएंगे हमारे बच्चे हमारे साथ नहीं रहेंगे. మన పిల్లలు మన ముసలోళ్ళు అయిపోయిన తర్వాత మన పిల్లలు మన దగ్గర ఉండరు. हर एक का अपना अपना जीवन रहेगा. हर एक के जीवन का भार उनको उठाना है. हर परिवार का अपना भार उनको उठाना है. మనం ముసలోళ్ళం అయిపోయిన తర్వాత పిల్లలు వారి యొక్క కుటుంబము, వారి యొక్క భారము వారు మోయాలి. परमेश्वर का अनुग्रह रहा, कभी आकर हमें देख कर जाएंगे. దేవుని కృప ఉంటే ఎప్పుడైనా వచ్చి మనల్ని చూసి వెళ్తారు. साथ रहने वाले कौन हैं? पति और पत्नी. తోడుగా ఉండేవారు ఎవరు? భార్య భర్త. उन बुढ़ापे के दिनों में आप क्या याद करेंगे? ఆ ముసలితనంలో మీరేం మాట్లాడుకుంటారు? ఏం ఆలోచిస్తారు? एक दूसरे के दुख में कैसे एक दूसरे के साथ खड़े रहे, यही तो बातें उस समय आपके लिए चर्चा का विषय होगा.
ఒకరి కోసం ఒకరు ఆ ఆపదలో ఏ రీతిగా నిలబడినారో అదే మాటలు ఉండిపోతాయి, అవే మీరు మాట్లాడుకుంటారు. वरना दोनों एक ही कमरे में होंगे, चुपचाप अपना अपना काम करेंगे. पति लगा के अपने लिए एक टीवी में एक चैनल देखेगा, पत्नी मोबाइल में दूसरा चैनल देखेगी. एक तन होंगे मतलब क्या अर्थ है? ఒక దేహమై ఉంటారు అంటే దానికి అర్థం ఏమిటి? బ్రదర్ జార్జ్ మాథ్యూ इस प्रकार कहते हैं. ब्रदर जॉर्ज मैथ्यू ఈ రీతిగా చెప్తాడు. भाई जॉर्ज मैथ्यू उरन के कलीसिया में సేవకాయి करते हैं. ब्रदर जॉर्ज मैथ्यू उरन సంఘంలో ఆయన పరిచర్య చేస్తూ ఉంటాడు. वो फौज से रिटायर्ड है, आर्मी నుంచి రిటైర్ అయి ఉన్నాడు. और वो शादी के बाद जब अपनी पत्नी को लेकर जहाँ पर उनका पोस्टिंग था वहाँ थे, उस समय की एक बात कहते हैं. పెళ్ళైన తర్వాత భార్యను తీసుకొని ఆయన ఎక్కడైతే పోస్టింగ్లో ఉన్నాడో అక్కడ గురించి ఒక మాట చెప్తూ ఉంటాడు. शादी के बाद जब वे एक साथ रह रहे थे, तब एक दिन उसकी पत्नी ने आकर उनसे कहा, मुझे कुछ पैसे चाहिए. పెళ్ళి అయిన తర్వాత వారు అక్కడ ఉంటున్నప్పుడు భార్య ఆయన దగ్గరికి వచ్చి ఒకరోజు అడిగింది, నాకు కొంచెం డబ్బులు కావాలి అని. इस भाई का मन बहुत ही आनंदित हुआ. సహోదరుని యొక్క హృదయము బహుగా ఆనందించింది. एक पत्नी जिसने अपने माता पिता को छोड़कर मेरे पास आई है, उसने अपनी ज़रूरत को मेरे सामने रखा है. తల్లిదండ్రిని వదిలి నా దగ్గరికి వచ్చిన నా భార్య నా ఎదుట ఆమె యొక్క అవసరతాలను చెప్పుకుంటూ ఉన్నది. हम भी जब प्रभु यीशु मसीह के पास जाकर अपनी प्रार्थनाओं को रखते हैं, प्रभु को ऐसा ही आनंद मिलता है. మనం కూడా ప్రభు దగ్గర వెళ్ళి మన ప్రార్థనలను పెట్టినప్పుడు ఆయనకు అలాగే ఆనందం కలుగుతుంది. हम उसके दुल्हन है, మనము పెళ్లి కుమార్తెలు కదా. वो हमारा दुल्हा है, ఆయన మనకు భర్త కదా. भाई को इस बात का आनंद था कि उसने अपने माँ बाप से नहीं कहा कि मेरे को पैसे चाहिए भेजो. ఆ సహోదరికి ఆనందం ఏంటంటే ఆయన భార్య ఇంటికి ఫోన్ చేసి డబ్బులు తెప్పించుకోలేదు. उसको मालूम है कि मेरी जिम्मेदारी मेरे पति की है और मेरा पति मेरी जिम्मेदारी उठाएगा. ఆమెకు తెలుసు నా భర్తకు నా బాధ్యత ఉంది, నా భర్త నా బాధ్యతను వహిస్తాడు. मेरे प्रिय भाई, मेरे प्रिय बहन, अभी निष्ठा कभी पैदा हुई? 1 साल के ऊपर हो गया, 1.5 years. 1.5 साल हुआ है. पति का प्रेम पत्नी के लिए इतना कि वो घर भेजा ही नहीं. पूरे समय उसने अपनी पत्नी का देखभाल किया. बेटी के पैदा होने के 6 या 7 महीने के बाद पत्नी को उसके घर भेजा. पत्नी, एक पत्नी का पति जब हम कह रहे हैं, वो पत्नी उसके जीवन में कितना महत्वपूर्ण है, इस बात को हम देख रहे हैं. ఒక పత్ని పురుషుడు అన్నప్పుడు ఆ పురుషుని కోసము తన భార్య ఎంత ప్రాముఖ్యమైనదో అక్కడ మనం చూస్తున్నాం. क्योंकि मसीह और कलीसिया के बीच का ये संबंध है. ఎందుకంటే ఇది క్రీస్తు తన సంఘానికి మధ్యలో ఉన్న సంబంధం. मैं जिस रीति से अपने पत्नी से व्यवहार करता हूँ और मेरी पत्नी जैसे मुझसे व्यवहार करेगी,
ये उस संबंध का एक प्रतिबिंब होना चाहिए. నేను ఏ రీతిగా నా భార్యతో వ్యవహరిస్తానో, నా భార్య ఏ రీతిగా నాతో వ్యవహరిస్తుందో, ఇది క్రీస్తు సంఘము వారి మధ్య ఉన్న సంబంధానికి ప్రతిరూపంగా ఉండాలి. बहुत ही महत्वपूर्ण विषय हम देख रहे हैं. यहाँ पर एक और बहुत महत्वपूर्ण बात है. अगर पत्नी देखती है कि पति उसकी जिम्मेदारी नहीं उठा सकता है, पति को छोड़कर जाने की व्यवस्था पुराने नियम में है. मैं नए नियम की बात नहीं कर रहा, पुराने नियम की बात कर रहा हूँ. పాత నిబంధనములో భర్త భార్య యొక్క బాధ్యతను వహించకపోతే ఆమె భర్తను వదిలి వెళ్ళేదానికి అవకాశం ఉంది పాత నిబంధనములో. मतलब ये संबंध कितना महत्वपूर्ण है हमें दिखाई देता है. అంటే ఈ సంబంధం ఎంత ప్రాముఖ్యమైనదో అది మనకు కనబడుతుంది. देखिए मेरे साथ निर्गमन की पुस्तक 21वां अध्याय और उसका मेरे ख्याल से 11 वचन होगा. देखिए నిర్గమ కాండము 21వ అధ్యాయము 11వ వచనం. और यदि वह इन 3 बातों में घटी करे तो वह स्त्री बिना दाम चुकाए ही चली जाए. ఈ మూడు దానికి కలుగు చేయని ఎడల అది ఏమి యువక స్వతంత్రాలై పోవచ్చును. वो कौन सी 3 बातें हैं 10वें वचन में लिखा है. ఆ మూడు ఏమో అది 10వ వచనంలో రాయబడి ఉన్నది. భోజన్, వస్త్ర और సంగతి. చదవండి. ఆ కుమారుడు వేరొక దాన్ని చేర్చుకొనినను మొదటి దానికి ఆహారమును, వస్త్రమును, సంసార ధర్మమును తక్కువ చేయకూడదు. क्या लिखा? भोजन, वस्त्र और संगति. భోజనము, వస్త్రము, संसार धर्मము. पुराने नियम में किसी भी बात की घटी हो तो उस स्त्री के पास ये अधिकार है कि वो अपने पति को छोड़कर चले जाए. పాత నిబంధనములో ఈ మూడిటిలో ఏదైనా తక్కువ అయిందనుకోండి, ఆ స్త్రీకి పూర్తి అధికారం ఉంది, వదిలేసి భర్తను వెళ్ళిపోవచ్చు. ఇక नए नियम में छोड़कर जाने की व्यवस्था नहीं है. కానీ క్రొత్త నిబంధనములో వదిలి వెళ్ళే అవకాశము లేదు. क्योंकि वे दोनों एक तन है. ఎందుకంటే వారిద్దరూ ఒక దేహమై ఉన్నారు. पुराने नियम में ऐसी कठिन बात क्यों लिखी है जो नए नियम में नहीं? పాత నిబంధనములో ఇంత కఠినమైన మాట ఎందుకు రాయబడి ఉన్నది, క్రొత్త నిబంధనములో ఇలా లేదు కదా అంటే, पुराने नियम में इसराइलियों का हृदय कठोर है, इसीलिए मूसा ने ये बातें उनसे कही. किसने कहा ये बात? प्रभु यीशु मसीह ने कहा. పాత నిబంధనములో ఇశ్రాయేలు యొక్క హృదయము కఠోరంగా ఉంది కాబట్టి మోషే ఈ రీతిగా ఆజ్ఞాపించినాడు అని ఎవరు చెప్తున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఎక్కడ చెప్తున్నాడు? కహా బోల్ రా హై? మత్తయి రచిత సుసమాచార్ 19वां अध्याय, మత్తయి సువార్త 19వ అధ్యాయం. मेरे प्रिय भाई, मेरे प्रिय बहन, जो अपने पत्नी की जिम्मेदारी उठा सकता है वही कलीसिया की जिम्मेदारी उठा सकता है. తన భార్య బాధ్యతను వహించేవారే సంఘం యొక్క బాధ్యతను వహించగలుగుతారు. ఇసీలియే కహా హై ఏక పత్ని కా పతి హో. అందుకోసం ఏం రాయబడి ఉన్నది? ఏక పత్ని పురుషుడై ఉండాలి. एक हिंदू परिवार है मान लेते हैं, और विवाह के बाद उनका डाइवर्स हो गया मान लेते हैं. ठीक है, ఒక హిందూ కుటుంబం ఉంది లేదా ముస్లిం కుటుంబం, వేరు
ఉన్నారు. సరే, క్రైస్తవ కుటుంబం ఉంది, एक क्रिश्चियन परिवार है. विवाह के बाद उनका डाइवर्स हो गया. विवाहం తర్వాత విడిపోయినారు. डाइवर्स के बाद पति का उद्धार हुआ है. రక్షణ डाइवर्स అయిన తర్వాత రక్షణ పొందినారు. मैंने क्या बोला, ईसाई परिवार बोला, క్రైస్తవుడు అని అనలా, క్రైస్తవాన్ని పిలిపించుకునే పేరు. సరే, डाइवर्स के बाद उद्धार हुआ है. ठीक है, ध्यान से सुनना. डाइवर्स అయిన తర్వాత రక్షణ పొందినాడు. अब उसने डाइवर्स होने के बाद उद्धार के पहले एक शादी कर लिया. अब उसी पत्नी के साथ रहता है. డైవర్స్ తర్వాత పెళ్లి చేసుకున్నాడు, పెళ్లి తర్వాత రక్షణ అయింది. ఇప్పుడు ఆ భార్యతోనే అతను ఉంటున్నాడు. वर्षों तक कलीसिया में उसी पत्नी के साथ विश्वास योग्य रहा. వర్షాల తరబడి ఆయన ఆ భార్యతోనే కాపురం చేస్తూ ఉన్నాడు. क्या उसको हम एल्डर बना सकते हैं? हर तरह से वो तैयार एकदम परफेक्ट है एल्डर बनने के लिए. क्या उसको एल्डर बना सकते हैं? అన్ని విధాలుగా సంఘ పెద్ద అవడానికి ఆయన అర్హుడు. ఇప్పుడు ఆయన్ని మనము సంఘ పెద్దగా నిలబెట్టచ్చా? क्यों? तो वो तो उद्धार के पहले उसको मालूम ही नहीं था ना. उद्धार के बाद तो मालूम पड़ा. ठीक है, तब तक तो शादी हो गया ना. अब जिससे शादी हुआ है उसके साथ विश्वास योग्य है. एक पत्नी का नहीं, वो तो हो गया, वो तो उद्धार के पहले की बात है ना. उद्धार के पहले तो मैंने क्या क्या किया है ना. तो उद्धार के पहले की बात है, मैं उद्धार के बाद की बात कर रहा हूँ. उद्धार के बाद उस समय जिस पत्नी के साथ था उसके साथ विश्वास योग्य एक अच्छी गवाही बनाकर जो जो क्वालिटीज़ यहाँ पर लिखा है सब कुछ है. రక్షణ తర్వాత ఇక్కడ రాయబడిన ప్రతి ఒక్క మాట ఆయనలో కనబడుతుంది. ఇప్పుడు 7वां वचन पढ़ेंगे. 7वां वचనం చదవండి. पहला तिमोथी 3रा अध्याय 7वां वचन. మొదటి తిమోతి 3వ అధ్యాయము 7వ వచనము. वह बाहर वालों में भी सुनाम हो, ऐसा न हो कि निंदित होकर शैतान के फंदे में फंस जाए. మరియు అతడు నిందపాలై అపవాది ఊరిలో పడిపోకున్నట్టు సంఘంలో వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందినవాడై ఉండవలను. बाहर वालों में भी सुनाम हो, है ना. क्या लिखा है तेलुगु में? ఊరిలో కాదు, ఊరిలో అపవాది ఊరిలో పడిపోకున్నట్లు సంఘంలోకి వెలుపటి వారి చేత, వెలుపటి వారు అంటే బయట వారు, మంచి సాక్ష్యము పొందినవాడే ఉండవాలి. इसलिए वो एल्डर नहीं बन सकता है. हमने बोला नहीं बन सकता है, ठीक है, लेकिन क्यों? సంఘ పెద్ద ఆయన నిలబడలేరు. ఎందుకు? किसी ने किसी से 2 लाख रुपए लोन लिए, उसको डुबा दिया, बनाएंगे उसको एल्डर? देखेंगे ना उद्धार के पहले या उद्धार के बाद? नहीं. ఎవరి దగ్గర 2 లక్షలు అప్పు తీసుకొని ముంచేసినాడు. ఇప్పుడు ఆయన సంఘ పెద్దగా నిలబెడతామా? नहीं. बाहर वालों में उसकी गवाही नहीं है. బయట వారిలో అతని పేరు చెడిపోయింది, మంచి పేరు లేదు కదా. मेरे प्रिय भाई, मेरे प्रिय बहन, हम जो बातें सीख रहे हैं ये बहुत ही महत्वपूर्ण बात है. अच्छा, अभी मान लीजिए एक पति पत्नी है, एक ही पत्नी का पति है, उद्धार पाए हैं, काफ़ी वर्षों से कलीसिया में हैं और कलीसिया में रहते हुए अच्छी गवाही उनकी है. एक पत्नी పురుషుడు ఇద్దరు భార్యాభర్తలు సంఘంలో చక్కటి సాక్ష్యం కలిగి ఉన్నారు. और
परमेश्वर की इच्छा थी कि उनकी पत्नी मर जाए, ప్రభు में सो गई. దేవుని చిత్త ప్రకారము ఆమె ప్రభులో నిద్రించింది. अब वो विदुर हो गया. తెలుగులో ఏమంటారు, हिंदी में बहनों को विधवा, पुरुष के लिए विधुर, है ना. తెలుగులో ఎట్లా, ఆమె అయితే విధురాలు, ఇతడైతే ఏమోలే భార్య లేదు ఇప్పుడు. उसको एल्डर बना सकते हैं क्या? అతన్ని మనము సంఘ పెద్దగా నిలబెట్టచ్చా? पौलुस नहीं बोल रहे. हाँ, बना सकते हैं उसको एल्डर. क्यों? उसने अपनी गवाही दी है कलीसिया में. ఆయన మనం సంఘ పెద్దగా నిలబెట్టచ్చు, ఎందుకంటే అతడు దాని గురించి సాక్ష్యము తన జీవితంలో ఉంచుకున్నాడు. मेरे प्रिय भाई, मेरे प्रिय बहन, हम बहुत ही गंभीर बातों को देख रहे हैं. नैतिक जीवन, एक अगुवे का नैतिक जीवन बहुत ही महत्वपूर्ण है. ఒక సంఘ పెద్ద యొక్క నైతిక జీవితము చాలా ప్రాముఖ్యమైనది. इन बातों को समझने के लिए परमेश्वर हमारी सहायता करें. ఈ మాటలను ధ్యానించుటకు, నేర్చుకున్నటకు దేవుడు మనకు సహాయం చేయను కాక. महिमा, आदर, गौरव, सम्मान प्रभु यीशु मसीह के मधुर और मीठे नाम में परमेश्वर पिता को मिले. आमीन. महिमा, ఘనత, ప్రభావము ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట దేవునికి చెల్లును గాక. ఆమేన్.